మనకు వర్క్ పట్ల ఇంకెక్కువ క్లారిటీ ఉంది. అంటే మనం ఎలా ముందుకెళ్ళాలి ఏంటి అనేది మనకు వీవా 4 దశల్లో ఉంటుందని అంటుంటాడు సార్ ఎప్పుడు. వీవా బిల్డింగ్, టీమ్ బిల్డింగ్, టీమ్ లీడింగ్, టీమ్ హోల్డింగ్, టీమ్ ఎక్స్పాన్షన్. సో బిల్డింగ్ చేయడం అనేది ఒక స్టెప్ అయితే ఆ బిల్డింగ్ అయిన టీంని లీడ్ చేయాలంటే అదొక స్టెప్ మళ్ళీ. మరి లీడ్ అయ్యి టీం పెరుగుతుంది అంటే వాళ్ళని హోల్డ్ చేయడం అంత ఈజీయా? డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్లు, డిఫరెంట్ డిఫరెంట్ సైకాలజీలు కదా. ఆ టీంని మనం అంటే హోల్డింగ్ అంటే మనం డైరెక్ట్ చేయలేం. విత్ ద సపోర్ట్ ఆఫ్ మెంటర్ ఖచ్చితంగా పెద్దరికం అవసరం ఎక్కడ. అంటే మనం ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ముందుకెళ్ళాలి, టీం ఎక్స్పాన్షన్ అవుతుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక ఎగ్జిక్యూటివ్ దశలో పెద్దరికం ఎంత ముఖ్యమో అన్ని కోణంలో మనకు రీటైల్ పరంగా కానీ, రిక్రూట్మెంట్ పరంగా కానీ, వర్క్ స్టైల్‌లో గానీ, సైకాలజీలో గానీ, అన్ని కోణంలో ఎలా ముందుకెళ్ళాలనే దశల వారీగా సబ్జెక్ట్ తెలిసేది మనకి ఎగ్జిక్యూటివ్ మీట్‌లోనే. ఎగ్జి ఎగ్జిక్యూటివ్ మీట్‌లో జరిగే సబ్జెక్టు మళ్ళా మీకెక్కడ కనపడదు. మీరు చూడండి. 1000లో సంబంధం ఉండదు. 500లో సంబంధం లేదు. అంటే ఏ ర్యాంక్‌కి, ఏ ర్యాంక్ హోల్డర్‌కి ఎంత అవసరమో అంతే సబ్జెక్ట్ వస్తది. బట్ ఎగ్జిక్యూటివ్ మీట్ అనేది మనం ఖచ్చితంగా టీమ్‌ని ఏమంటారు కరెక్ట్‌గా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ నంబర్ ఆఫ్ ఐఏపీ రావాలన్నా, ఐఏపీ, పీవీలు పక్కకు పెడితే ఫస్ట్ మనం టీమ్‌ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది తెలవాలంటే ఎగ్జిక్యూటివ్ మీటే. చాలా చాలా ముఖ్యం ఇది. ఎందుకంటే ఒక్కసారి దీని ఇంపార్టెన్స్ ఎప్పుడు తెలుస్తదంటే, మీరు పాత నోట్‌బుక్‌లో ఒక్కసారి అట్లా తిరిగేయండి. ఎగ్జిక్యూటివ్ మీటింగ్. ఆ సబ్జెక్ట్ జూస్తుంటే, అంత విలువైన సబ్జెక్ట్‌ని మనం పక్కకు పెడుతున్నామా అనిపిస్తది అప్పుడప్పుడు. ఇప్పుడు జూడండి, గత కొన్ని లాస్ట్ 2024 వరుసగా ఎగ్జిక్యూటివ్ మీట్ జరిగినప్పుడు, మన వర్క్ స్టైల్ కంప్లీట్‌గా మారిపోయింది. నేనైతే టాప్ 20లో రావడానికి కారణం మాత్రం ఎగ్జిక్యూటివ్ మీట్ అనే చెప్తా. అది మాత్రం పక్కా. సో, అలాంటి ఎగ్జిక్యూటివ్ మీటు ఒక గ్యాప్ ఇయ్యడం వల్ల, మళ్ళెక్కడ ఎనకబడిపోతున్నాం అనేది నాకు అర్థమైతుంది సార్. యెస్. ఈ ఎగ్జిక్యూటివ్ మీట్ అనేది అది లేకపోతే కూడా కొన్ని రోజులు చూశాను. ఓన్లీ సరే కదా! నేర్చుకున్నాం గదా! సండే రోజు అది పెడితే సరిపోద్దని చూశాను అది కూడా. కానీ అది అవ్వలేదు. అంటే కొంచెం ప్రొడక్టివిటీ తగ్గినట్టు అనిపిచ్చింది. ఇది మెయిన్ ఇది ఉండాల్సిందే. మన సభ ఇది. మన లోక్‌సభ, మన రాజ్యసభ. ఇది మెయిన్. అందరూ ఈ కూటమిలోకి రావడానికి ట్రై చేయాలి. ఆ థౌసండ్స్ అందరూ కూడా. హ్మ్. మనం ఇచ్చే మెసేజే ఇంపార్టెంట్. మన ఫోటోనే ఒక పెద్ద మెసేజ్ ఇక్కడి నుంచి. కాబట్టి దీన్ని అందుకనే సీరియస్‌గా తీసుకున్నాం. సో, 500 తోటి తీసుకుంటున్నాం. 1000 ఆ సారాంశాన్ని ఇక్కడ చర్చిస్తాం. ఇక్కడ మన బలాలు చర్చించుకుంటాం. బలహీనతలు చర్చించుకుంటాం. ఒకరికొకరు నో కాంపిటీషన్ పెట్టుకోవద్దు. కాపోతే మెరుగ్గా వాళ్ళ టీమ్ కంటే నాకు మెరుగవ్వాలనే ఆలోచన ఉండొచ్చు గానీ, కాంపిటీషన్ పెట్టుకున్నామా మనం కష్టం. అందుకనే దయచేసి నన్ను ఫైనల్‌గా తీసుకోండి. ఆ పెద్దరికం చాలా అవసరం. నేను టీమ్‌ని సార్ మీ వాళ్ళకి కాల్ చేసారా? కృష్ణయ్య గారు మీరొచ్చేటప్పుడు మీ బోత్ సైడ్స్ లీడర్‌లకి చేసారా? హ్మ్. కాల్ చేశారు. హ్మ్. అయితే ఈ యొక్క అశోక్ నువ్వు వెంటనే రెడీ అయ్యి వీడియో ఆన్ చేసుకొని కూర్చో. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మీటింగ్. ఇక్కడ మనము కాంపిటీషన్‌గా ఫీల్ అవ్వకూడదు. నేను ఒక టీమ్‌ని గైడ్ చేయాలి అన్నప్పుడు ఎప్పుడు పెరల్, రోవి ఆ టైంలోనే నాకు అర్థమైపోయింది. నేను ఎంత ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటే అంత స్పీడ్‌గా వెళ్తుంది. ఆహ్, ఎడ్యుకేషన్ ఇవ్వడంలో ఏదో తేడా ఉంది. ఎగ్జాక్ట్‌గా డైరెక్ట్ సెల్లింగ్, ఎగ్జాక్ట్‌గా న్యూట్రాసిటీ‌లని అర్థమయ్యేటట్టు చెప్పాలి అనేది నాకు టచ్ అయింది. నేను ఫీల్ అయ్యాను. అది క్లారిటీ ఉంటేనే వీళ్ళెళ్తారు. డిజీ రాక్ స్టార్‌లు, ర్యాంకులు, వివిధ ప్రదర్శనలు ఇయన్నీ గూడా కరెక్ట్ కాదిది. కరెక్ట్ కొంతవరకు కరెక్టే. కొంతవరకు అక్కడికి తీసుకెళ్తది. మళ్ళీ వదిలేసి మళ్ళీ ఇప్పుడేంది అని అంటది. అలా కాదు ఎడ్యుకేషనే డూప్లికేషన్ అవ్వాలి అని ఇంకా వేరే వేరే విధాలుగా తెలుసుకున్న తర్వాత స్టాండర్డ్‌గా చేశా. అప్పటిదాకా నేను గూడా అసలకి ఎన్‌డీఓ గూడా చెప్పలేదు. ఏది చేయలేదు. కానీ చెప్పడం బానే ఉంది గానీ, చెప్పడం గూడా ఫైనల్ కాదని ఒకానొక దశలో అర్థం. వెల్ ఎక్స్‌ప్లనేషన్ గూడా కాదు. అది దాటిపోయిన తర్వాత లీడర్‌షిప్, పేరెంట్‌షిప్, పెద్దరికం ఏదైతుందో అది ఫైనల్.
ఫ్రెండ్షిప్, లీడర్షిప్ అండ్ పేరెంట్షిప్. ఇది ఫైనల్ అన్నమాట. చదువు వచ్చినా రాకున్నా, అబ్బినా అబ్బకున్నా, ఇది ఒక్కటి ఉంటే చాలు, ఆ వ్యక్తి లీడర్ అయిపోతాడు, ఇందులో సక్సెస్ అయిపోతాడు. ఒక పేరెంట్ తన కొడుకు గురించి ఎట్లా ఆలోచిస్తున్నారో అట్లా టీం గురించి, ముఖ్యంగా టైం ఇచ్చి తపన చెందే వాళ్ళ గురించి. ఇక్కడ ఒకటి ఏందనంటే, మనకి ఎట్లాగో ఒక అభ్యర్థి కావాలి. మనం విన్నింగ్ పార్టీలో ఉన్నాం. మన పార్టీ ఖచ్చితంగా సక్సెస్ అయింది, ఓట్లు వస్తాయి, కానీ అభ్యర్థి ఉండాలి కదా. అంతేనా లావణ్య మేడం? అభ్యర్థి అవసరం. అక్కడ ఎస్ మన సార్. పార్టీ సంబంధించి ఎవరు నిలబడట్లేదని అంటే ఎంత ఓట్లు వస్తాయి లాభం? కాబట్టి ఓట్లు వస్తాయి అనే నమ్మకం కలిగించాలి, మన పార్టీ మీద ఇష్టం కలిగించాలి, నేనున్నానన్న ధైర్యం ఇవ్వాలి. అంతేనా భోగ సార్? ఎస్ సార్, చాలా ఇంపార్టెంట్ సార్ అది మీరు చెప్పింది. ఈ పాయింట్ నేను ఏదైతే పొలిటికల్ తోటి పోల్చి చెప్తున్నానో, ఎస్ అక్కడ నాకు అట్లా ఒక భోగసారిని తీసుకుంటే భోగసారి నిలబడ్డాడు, నా అభ్యర్థి అక్కడ ఉన్నాడు. అట్లా మనం ఒక అభ్యర్థిని చూసుకోవాలి. దాన్ని నేను క్యాబినెట్ మీట్ అంటున్నాను. మనకు అట్లా నిలబడే వాళ్ళు ఎవరు? ఎంత ఆశ్చర్యం అంటే, ఇక్కడ ఒక నిమిషం భోగ సార్, మీరు ఒక ఎగ్జిక్యూటివ్ మీట్ గురించి 2 మాటలు చెప్పండి. ఫెయిల్యూర్స్ ని రిజెక్షన్స్ ని ఎదుర్కోవాలని చెప్పాలంటే ఇక్కడ వచ్చేటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మాటలు చాలా విలువైన. ఇక్కడ మనకు చాలా ఎంత ఎనర్జీ రిజెక్షన్స్ ఇస్తాయంటే ఎన్ని సార్. టైపులు ఉంటాయి సార్? సార్ రిజెక్షన్స్ ఎన్ని టైపులు ఉంటాయి? ముఖ్యంగా టీం కలిపి ఉంచడం, కలిసి ఉండడం, కలుపుకోవడం అనేది అది ఎగ్జిక్యూటివ్స్ కూడా పెద్ద ఇంపార్టెన్స్ అది. ఇక్కడ మనం ఏదైతే వాళ్ళు కలిపి ఉంచగలుగుతున్నాం, కలిపి ఉండగలవంటే ఏదైతే ఉంటాయో వాటి గురించి ఇక్కడ చెప్పే ఎక్స్పీరియన్స్, మీరు చెప్పే మాట కావచ్చు, ఆల్రెడీ మన సీనియర్స్ చెప్తున్న మాటలు చాలా ఉపయోగపడతాయి సార్ ఇక్కడ. ఇప్పుడు టీము ఎక్స్పాన్షన్స్కి, టీమ్ హోల్డింగ్కి, క్రియేషన్ వర్క్ గురించి కాదు ఇక్కడ మనకు. క్రియేషన్ పార్ట్ అనేది మీరు అందులో లీవరేజ్లో మిగతా వర్క్లో అన్ని ఇస్తున్నారు. ఈ ఎక్స్పాన్షన్కి అండ్ హోల్డింగ్కి చాలా ఉపయోగపడుతుంది సార్ ఇక్కడ మాటలు. ఇది ఎంత ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అనేది టీమ్ అనేది ఒక స్పెషల్ మీటింగ్ సార్. ఇది నేను చాలా దీని గురించి నేర్చుకున్నాను. చాలా సంవత్సరాల నుంచి మనం అట్లా చేసుకుంటూ వస్తాం. ఎస్, అవును. వేరే వేరే లీడర్లు మన దగ్గర ఉన్నప్పుడైనా లేనప్పుడు అంతే, చాలా విలువైంది సార్. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు. నాకు చంద్రబాబు ప్రభుత్వంలో వేరే వేరే కొత్త వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికైనట్టు కొత్త వాళ్ళు వచ్చారు. అట్లా ఇంకా కొత్త వాళ్ళు వస్తారు, తీసుకురావాలి కూడా. మనం చాలా గట్టిగా ప్రయత్నించాలి వాళ్ళని ఎన్నిక చేయడం అనేది ఇంపార్టెంట్, గెలిపించడం. అయితే రిజెక్షన్స్ బయట నుంచి వాళ్ళ నుంచి వస్తాయి సార్, టీం వాళ్ళ నుంచి వస్తాయి. ఆ 2 రిజెక్షన్స్ అంటే ఇంకా Yes, sir. వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి, కొన్ని టీమ్ గా ఉన్న వాళ్ళ రిజెక్షన్స్ కూడా వస్తాయి. అవును సార్. అప్పుడప్పుడు మన లోపల మన మనసు కూడా రిజెక్షన్ చేస్తుంటది. ఈ 3 టైపుల్ని ఎదుర్కోవడానికి మన ఎగ్జిక్యూటివ్ మీట్ బాగా ఉపయోగపడుతుంది. ఎస్ సార్. సో డియర్ ఫ్రెండ్స్, ఒకసారి ఒక విషయాన్ని గమనిస్తే, కొన్ని స్కిల్స్ గురించి కూడా చెప్తాను. మీరు ధైర్యంగా ఇప్పుడు దాంట్లోకి దిగాలి. ఆ స్కిల్స్ గురించి ఒకటి ఏంటంటే, అసలు మనల్ని చాలా మంది అబ్జర్వ్ చేస్తారు. చాలా మంది వేరే వేరే ఎగ్జిక్యూటివ్లు లేదా ఎగ్జిక్యూటివ్ అవుదామని ఫెయిల్ అయిన వాళ్ళు అందరూ కూడా బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. వీళ్ళకి ఏ ర్యాంక్ వస్తుంది, వీళ్ళ CEO ఎవరు, అర్థమైందా? టాప్ 20లో ఎవరు ఉంటున్నారు, ఏ సార్ దగ్గర ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, ఏ టీంలు నిలబడుతున్నాయి. అబ్బో, ఎంత గమనిస్తున్నారంటే అంత గమనిస్తున్నారు. మనం ఎవరు గమనించట్లేదు, ఇక V1 వదిలిపెట్టే వెళ్ళిపోయారేమని అనుకుంటున్నాం. ప్రతి ఒక్కటి
వివోపి స్లైడ్స్ వచ్చినాయో లేదో కూడా తెలుసు, వివోపి జరుగుతుందో కూడా తెలుసు, ఆ, ఏ మేడం ఇన్కమ్ సైడ్ ఎట్లా ఉందో తెలుసు. ఆ, ఎన్ని విషయాలు తెలుసో. ఎవరెవరికి, ఫలానా సందీప్ రెడ్డి గారి దగ్గర ఎవరెవరు నడుస్తున్నారు, ఫలానా దగ్గర ఎవరెవరు. అబ్బా, ఈ రాజకీయ విశ్లేషకుల సంఖ్య కొరవి కాదు అసలుకి. ఎవరైతే పడిపోయి డల్ అవుతున్నారో వాళ్ళకి ఇల్లు కాల్స్ చేస్తున్నారు. కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటని అంటే వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు చేయట్లేదు, అసూయతోటి ఏదో తోటి ఉంటున్నారు. ఈ టీంకి ఆ టీము, ఆ టీంకి ఈ టీము, వీళ్ళు కాల్ చేసుకోవడం. అరే వీళ్ళకి అసలు ఇంట్రెస్టే లేదు అని అనుకోండి, లేదు లేదు చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎవరి మీద? ఈ చేసే వాళ్ళ మీద. ఇదంతా కూడా చాలా డేంజర్ జోన్ అన్నమాట. వీళ్ళ గురించి ఎరుకలో ఉండాలి మనం. ఎవరైతే సెటిల్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటారో, అది టీంలో ఇప్పుడు ఉన్న వాళ్ళు కావచ్చు, అదర్ టీం వాళ్ళు కావచ్చు, మన టీంలో ఉన్నటువంటి అప్లైన్ కావచ్చు, వీళ్ళ దగ్గర నుంచి ఫోన్ కాల్స్ ని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా నాకు ర్యాంక్ పడ్డప్పుడు, ఇన్కమ్ వచ్చినప్పుడు అప్రిషియేట్ చేసిరా, వెల్ అండ్ గుడ్, బాగా వెళ్తున్నావు నువ్వు ముందుకి అని ప్రోత్సహించారా? ఇవి చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. షరీఫ్ గారు, మీకు కూడా ఇంపార్టెంటే. ఉమ్. ఎప్పుడు ఎవరు మనతోటి ఈ చెవుల్లో ఎటువంటి మిక్సీలో ఏ పదార్థం వేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఎవరైతే చేయడానికి వాళ్ళకి అవ్వదో వాళ్ళందరూ మన చేయలేని దశ కోసం వెయిట్ చేస్తుంటారు, తెలుసో తెలియకో. మనము చెయ్యలేని దశ కోసం వెయిట్ చేస్తుంటారు. ఎందుకు? సేమ్ పించ్ అవసరంగా, సేమ్ పించ్ అవసరం, దానికోసం వెయిట్ చేస్తుంటారు. దోసారు మనకు తెలియక మనం ఎప్పుడైతే డల్ అవుతామో ఆ కాలే కల్పవృక్షం అవుతుంది, ఎంతో సేద తీరుతుంది మనకి. ఇది మీరు చాలా దగ్గరగా ఉంచుకోవాలి. నా టీం నేను రక్షించుకోవడానికి చెప్తున్నా సాఫ్ట్వేర్ ఇది. ఎట్టి పరిస్థితుల్లో అతని లక్ష్యం ఏంటి, ఆ మేడం లక్ష్యం ఏంటి, వీళ్ళు ఎంతవరకు ఇండస్ట్రీ నమ్ముతున్నారు, ఎంతవరకు సమయం పెడుతున్నారు, ఎప్పుడైనా సరే మనసా వాచా కర్మన కష్టపడ్డారు అవి, ఇది చూడాలి. ఇప్పుడు మీరు నేను చెప్పిన విషయాన్ని మీ యొక్క టీంకి చెప్పకున్నా కూడా ఇట్లాంటి సెక్యూరిటీని మీరు ఇండైరెక్ట్ గా మీ టీంకి కల్పించాలి. ఒక మేడం గారో సారో రారు, మీరు ఎంత కాల్ చేయండి లిఫ్ట్ చేయరు, కానీ పని చేయని వాళ్ళు చేస్తే మాత్రం లిఫ్ట్ చేస్తారు, పని చేసేటోళ్ళు చేస్తే లిఫ్ట్ చేయరు వాళ్ళు. కానీ వీళ్ళు కూడా గుర్తుపెట్టుకొని మరి సీనియర్కి చేయకుండా ఎవరైతే ఆగిపోయారో వాళ్ళకి చేస్తారు. వచ్చావా నా దగ్గరికి, కూల్ అని అంటుంటారు. కానీ మనము గెలిచి తీరాలి, వివాను గెలిపించి తీరాలి అనుకోవాలి. ఇది నేను బాగా రాటు తెలిపోయి ఏ విషయంలో ఎప్పుడంటే సజ్జనార్ గారి విషయంలో బాగా నాకు ట్రైనప్ అయింది. ఆ విషయంలో వాడు నన్ను మాత్రం బాగా తయారు చేశాడు. ఓకే, ఈ కంపెనీ వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి రాజమండ్రి వెళ్ళి అసలుకి నేను ఇచ్చిన మోటివేషన్కి నేను 100 మాటలు చెప్తే వాడు 2 చెప్పి వచ్చేస్తున్నాడు. ఆ 2కే టపని పడిపోతున్నారు అందరు. ఇట్లా జాంబిరెడ్డిలు తిన్నట్టు ఒక్కొక్క ముక్క తినేశారు. అయినా సరే ఎవరు నమ్మారో వాళ్ళకి ఇస్తూ కష్టపడి ఇక్కడి వరకు తీసుకొచ్చాను. ఇంకొక సంవత్సరం కనుక నేను ఓపి పడితే చాలా వరకు ఎవరు చెప్పినా నమ్మరు, ఎవరు కొంచెం ధైర్యం వస్తుంది. అర్థమైందా? ఇది. సో మీరు
చేయలేని వాళ్ళని చూసి సాటిస్ఫై అవ్వకండి. చేస్తున్న వాళ్ళని చూసి మోటివేట్ అవ్వండి. కుళ్ళుకోకండి. ఓ ఆయన ఏమన్నా గొప్ప ఇట్లాంటివి ప్రోత్సహించండి. డౌన్ లైన్ వాళ్ళు మనకంటే ఒక మెట్టు ఏదైనా ఎక్కువ చేస్తుంటే వర్క్, ప్రమాదం లేకపోతే ఓకే, ప్రమాదం ఉంటే సున్నితంగా చెప్పండి. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ ఉన్న ఇంట్రెస్ట్ పోకుండా చూడండి. అట్లా కాదండి ఇట్లా కాదండి అని వెంటనే సరి చేయకుండా, సునీల్ అట్లా కాదమ్మా, కొంచెం ఇట్లా చేస్తే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది అని కోపగించుకోకండి. అసలు ఈ కోపము మాటలు రెండు కలిసినాయంటే గోవింద. దీని దగ్గర చాలా ఇదిగా ఉండాలి. ఉం? ఆ ఎరుక కేవలం బ్రెత్ వర్క్కే ఉంది. ఆ ఎరుక పెంచే శక్తి బ్రెత్ వర్క్కే ఉంది, ఇంకా దేనికి లేదు. మీరు దీన్ని ఎంత నమ్మితే మీ అంత హోల్డింగ్ లోకి వచ్చేస్తారు. లేకపోతే మాత్రం ఆ ఎమోషన్ వింగ్ లో పడిపోతారు. కష్టం అది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మనం కొద్దిగా ఈ వీడియో ద్వారా రిలాక్స్ అవుదాం. ఎలా ఉన్నారు? ఒకప్పుడు ఏదో చేసేయాలి, ఏదో సాధించాలి అని ఉండే మనిషి స్లోగా నెమ్మదిస్తాడు. నా ఆలోచనలతో ఈ ప్రపంచాన్ని ఎలా మార్చాలి అనే ప్రయాణం మొదలుపెట్టిన ఒక సంచారి చివరికి తెలుసుకునే నిజం ఏమిటంటే, ప్రపంచాన్ని మార్చడం కాదు, నేను ఎలా మారితే ఈ ప్రపంచానికి ఉపయోగపడతాను అని తెలుసుకుంటాడు. అలాగే ఇక్కడ మారడం అంటే వేరే ఏదో మనిషిగా మారడం, లావుగా ఉన్నవాడు సన్నగా మారడం ఇవన్నీ కాదు. మనల్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, బలమైన మైండ్ సెట్ని ఎలా సాధించాలి, మన పనిలో అర్థాన్ని ఎలా వెతుక్కోవాలి, ఇలాంటి విషయాల గురించి ఆలోచించాలి. ఒక మనిషి అలా మారతాడు. ఎప్పుడూ ఒకలాగే ఆలోచించే మనకి అప్పుడప్పుడు ఇలాంటి మాటలు వింటే బాగుంటుంది. ఒక కొత్త పర్స్పెక్టివ్ ఇచ్చినట్టు ఉంటుంది. నాకు కూడా అదే జరిగింది. ఒక సమయంలో ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అని తిరిగి తిరిగి ఆలోచించాల్సిన ఫేజ్ వచ్చింది. అండ్ అలాంటప్పుడు నేను చదివిన ఒక కోట్ ఇది: Yesterday I was clever, so I wanted to change the world. Today I am wise, so I am changing myself. ఈ కోట్ చదివిన తర్వాత నాకు ఎవరు ఈ కోట్ రాశారు అని తెలుసుకోవాల్సి వచ్చింది. అండ్ అలా నాకు పరిచయం అయిన పేరు రూమీ. ఈయన ఒక పర్షియన్ పోయెట్. ఈయన పోయిటరీలో ఒక ఇంటెన్సిటీ ఉంటుంది, స్పిరిచువాలిటీ ఉంటుంది. మన ఆలోచనని ఒక ఊపి డీప్ మెడిటేటివ్ స్టేట్కి తీసుకువెళ్ళగల శక్తి ఈయన మాటల్లో ఉంది. సో ఈరోజు ఈయన మాటల్లో కొన్ని నాకు బాగా నచ్చిన మాటల్ని మీతో పంచుకుంటాను. అండ్ మా వీడియో అండ్ మా మాటలు మీకు ఉపయోగకరంగా ఉన్నాయి అంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, అది మాకు ఉపయోగపడుతుంది. అండ్ వీడియోలో నెక్స్ట్ కోట్ని చూసే ముందు మీకు ఒక కుకు ఎఫ్ఎం బుక్ రికమెండేషన్ చెప్తాను. లైఫ్లో ఎప్పుడైనా సరే మనకి మన మీద, మనం చేస్తున్న పని మీద సందేహం అయితే మీరు తప్పకుండా చదవాల్సిన పుస్తకం డిఫైనింగ్ యూ. మన బలాన్ని మనకి తెలిపే పుస్తకం ఇది. అండ్ ఈ కాలంలో మనకి పుస్తకాలు చదివే వీలు కుకు ఎఫ్ఎం మళ్ళీ 50% డిస్కౌంట్ ఇస్తుంది మాత్రం. సో TJS50 కూపన్ కోడ్ ఇట్స్ యువర్ రోడ్ అండ్ యువర్ సలూన్. అదర్స్ మే వాక్ ఇట్ విత్ యూ, బట్ నో వన్ కెన్ వాక్ ఇట్ ఫర్ యూ. నా జీవితంలో నేను ఎన్నో విషయాల్ని పోస్ట్ పోన్ చేసిన ప్రతిసారి ఆనందంగా ఉంటుంది, కానీ కొన్ని రోజుల తర్వాత బాధగా ఉంటుంది. ఏదో ఒక రోజు అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని అనుకుంటాం ఈజీ. అలా అనుకున్న దాన్ని పోస్ట్ పోన్ చేయడం ఇంకా ఈజీ, కానీ చేయడం కష్టం. అండ్ మన మనస్సు కష్టపడడానికి సిద్ధంగా ఉండదు, అందుకే పోస్ట్ పోన్ చేస్తాం. సో రూమీ ఈ కోట్లో చెప్తున్నాడు, నీ దారి పాయింట్ అది ఎవరు. మనల్ని మనం మార్చుకోవడం. మన ఫ్రీక్వెన్సీ మారితే రియాలిటీస్ మారిపోతాయి. చాలా ఈజీ. మన రియాలిటీ మారేంత వరకు కొంచెం ఓపిక పట్టాలి. మన రియాలిటీ బాగాలేదు అని అనుకుంటే మన ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసుకోవాలి. అంటే మనం ఉండే విధానం, మాట్లాడే విధానం, ఆలోచించే విధానం ఇది. తర్వాత డోంట్ పోస్ట్ పోన్. ఏదైనా సరే మ్యాక్సిమం ట్రై చేయాలి. ఎవరిది కాదు, అది కేవలం నీదే. కొంతమంది నీతో నడవచ్చు, కానీ ఎవరు కూడా నీ కోసం నడవరు. అందుకే మీ కథ మీదే తెగించండి, పని చేయండి. మీ ఆలోచన మీదే ఉపయోగించండి, బయటికి రానివ్వండి.
మీ గెలుపు మీదే, వదలకండి, సంకల్పంతో ముందుకు వెళ్ళండి. ద ఆర్ట్ ఆఫ్ నోయింగ్ ఈజ్ నోయింగ్ వాట్ టు ఇగ్నోర్. మన కలల్ని మనం సాధించుకోవాలి, కానీ ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాం? ఎందుకంటే మన చుట్టూతా కొంతమంది ఉంటారు, మన కలల వైపు మనల్ని వెళ్ళనివ్వకుండా ఆపుతారు, భయపెట్టే మాటలు చెబుతారు, మనకి కనపడని లిమిటేషన్స్ని మనకి చూపిస్తారు. ఇంకా కలలు కాదు కదా, బయటకు వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. అందుకే రూమీ మనకి చెప్తారు, తెలుసుకోవడం అనే కలలో ఏది అనవసరమో కూడా తెలుసుకోవాలి అని. కేవలం మనమేం సాధించాలి, ఎలా ఉండాలి, ఇవి తెలుసుకుంటే సరిపోదు. మనల్ని బాధ పెట్టే వాళ్ళని, మనల్ని భయపెట్టే వాళ్ళని, మనల్ని తక్కువ చేసే వాళ్ళని ఇగ్నోర్ చేయడం కూడా తెలుసుకోవాలి. ఒక పని చేయడానికి ఎస్ చెప్పామనుకోండి, ఆ పని మనల్ని చేయనివ్వకుండా ఆపే ప్రతి మనిషికి నో చెప్పాలి. సో భయం, నెగిటివిటీ, డిస్ట్రాక్షన్, ఎక్సెస్ క్రిటిసిజం ఇవిచ్చే ఏ మనుషులైనా సరే వాళ్ళని ఇగ్నోర్ చేయండి అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ యూ వాంట్ టు డూ. ద ఎవరిని పక్కన పెట్టాలో మనకు అది బాగా తెలియాలి. ఓకే, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు మనం ముందుకు వెళ్తూ ఉంటాం. 10th వరకు వచ్చిన వాళ్ళు కొద్ది మంది ఇంటర్ వరకు వస్తారు. ఆ తర్వాత డిగ్రీలో మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా కొత్త వాళ్ళు ఎక్కువ ఉంటారు. పాత వాళ్ళు తగ్గిపోతూ ఉంటారు. ఓకే, నీ స్కిల్ పెరుగుతున్న కొద్దీ, నీ ఎడ్యుకేషన్ పెరుగుతున్న కొద్దీ నీ సావాసం అనేది మెరుగుపడుతూ ఉంటుంది. అది తెలుసుకుంటూ ఉండాలి. ఓకే, సో ఈ పాత చింతకాయ పచ్చళ్ళు, పాత విశ్లేషణలు అవ్వట్లేదు. మన డిస్కషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాతో ఇప్పుడు మీరు డిస్కషన్ చేస్తున్నారు. మీలో నెక్స్ట్ సమయాన్ని ఉపయోగించుకునే సత్తువ పెరగాలి. ఓకే, నాకు కొంచెం వర్క్ ఉంది కాబట్టి టుడే ఒక 3 విషయాలు ఇంపార్టెంట్ చెప్పేసి మనం క్లోజ్ చేద్దాం. P3 అనేది పర్మనెంట్, ఇంకా పీవీకి పర్మనెంట్ P3. ఇక దీన్ని చెక్ చేసుకోవాలి. డైరీ రాసుకునేటప్పుడు P3 ఏమైనా ఫస్ట్ది P1 ప్రెజెన్స్. ఈ ప్రెజెన్స్ ఫోటో నిన్న ఆ 45 మందిది, నిన్న 29 మందిది, ఈరోజు నాతో కలుపుకొని 16 ఎగ్జిక్యూటివ్స్. వీళ్ళది ఇంకా ఉన్నారు కొంతమంది, 4-5 రావచ్చు. కానీ వాళ్ళకి నేను అనుకుంటాను ఇక్కడికి వస్తే క్రియేట్ అవుతుందనే నమ్మకం లేదు. క్రియేట్ అయిన తర్వాత రావాలేమో అనే నమ్మకం ఉంది. టీం క్రియేట్ అయినాక వస్తే ఏమన్నా ఉంటది, కానీ టీం క్రియేట్ రాకుండా ఇక్కడ ఏం చేస్తాం మనం? ఏం వింటాం, ఎంతకని వింటాం అనేది అంటారు. కానీ ఇక్కడ విన్నందువల్ల వచ్చే ఎమోషన్ మన రియాలిటీని చేంజ్ చేస్తుంది. అందుకే ప్రోగ్రాంలలో కూర్చోవాలి. ఆ ఎమోషన్ మన రియాలిటీని చేంజ్ చేసి పడేస్తుంది. లేకపోతే ఆ గంట ముందు ఎట్లున్నాడో గంట తర్వాత కూడా అట్లే ఉంటాడు. అర్థమైంది సునీల్? గంట ముందు ఎట్లా ఉన్నామో గంట తర్వాత అట్లే ఉంటాం. మరి లోపల ఉన్న, మనలో ఉన్న లీడర్ ఎప్పుడు బయటకు వెళ్ళాలి? అది ఇంపార్టెంట్. కాబట్టి ఆ ప్రోగ్రాంలో వచ్చే ఎమోషన్ మనకి, ఏ ఎమోషన్ ఇవ్వట్లేదు అన్నప్పుడు, ఎడ్యుకేషన్ లేదు, ఎమోషన్ లేదన్నప్పుడు వేస్ట్. అది ముఖ్యం. సో ప్రెజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రెజెన్స్ ఇస్తున్న వాళ్ళు కూడా మనకి ఇంపార్టెంట్. వాళ్ళకి పీవీ ఉందా లేదా, పర్సనల్ పీవా లేకుంటే టీం పీవా? ఆ ప్రెజెన్స్ అంటే టైం ఇస్తున్నారు అని అర్థం. ప్రెజెన్స్ ప్రెజెన్స్ ప్రెజెన్స్, ఇండస్ పీవాలో ప్రెజెన్స్ ఇంపార్టెంట్. ఇది ఈ P3లో P1 ఈక్వల్ టు ప్రెజెన్స్. మీకు ఇప్పుడు మీ టీం, గ్రౌండ్ లెవెల్ టీంతో మాట్లాడేటప్పుడు మీకు అంటే కరెక్ట్గా P1 P2 ఇది, P3 ఇది అని చెప్పకున్నా కానీ దీన్నే వివరించి చెప్పుకోవాలి మీ టీం తోటి. అప్పుడప్పుడు మన ప్రెజెన్స్ ఉంటే బాగుంటుందండి 4 PM లేకుంటే ఈ జూమ్లో ప్రెజెన్స్. నేను ఇట్లా మీకు మీ టీంకి ప్రెజెంటేషన్ చేసేటప్పుడు మీ ప్రెజెన్స్ ఇంపార్టెంట్, ఇలా చెప్పుకోవాలి. మీరు ఇక మాట్లాడితే దీనికి సంబంధించింది విశ్లేషణలే ఉండాలి. ఇక తర్వాత P2 ప్రమోషన్. ఈ ప్రమోషన్ ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు చాలా అర్జెంట్ పనిలో ఉన్నారు, ఏదైనా అర్జెంట్ పని మీరు ఉంటేనే అక్కడ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ బయలుదేరారు అనుకుందాం, లేదా 4 PM. మీరు ఏం చేయాలి?
నెక్స్ట్ వీక్ డబ్బులు ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు 4 PM లో నా వాళ్ళు ఎంతమంది వచ్చారో చూసి వెళ్తానని చూసుకోవాలి. 4 PM లో నా వాళ్ళు ఉన్నారా లేదా? లావణ్య మేడం ప్రమోట్ చేస్తుంది. పొరపాటున కూడా అట్లా కాదు. అసలు చేశారా లేదా? లావణ్య మేడం కన్నా కాల్ చేసి, మేడం మన వాళ్ళందరికీ చెప్పారా మీరు ప్రమోషన్ చేసి? నేను సార్కి ఫోన్ చేసి, సార్ అందరినీ చేశారంటే అందరికి పర్సనల్ కాల్ చేశాను సార్ అని. అట్లా ఎంతైనా అశోక్కి ఒక ప్రోగ్రామ్ ఉంది, బిజీ అనుకో. సూర్య ఆఫీస్లో ఉన్నాడు, చిన్న మార్కెటింగ్లో ఉన్నాడు. అయినా సరే ఓ దగ్గర బండి ఆపి, ఎంత పని, 2 నిమిషాల పని లేదా 5 నిమిషాలు, నా వాళ్ళు అందరు వచ్చి అక్కడ ఉన్నారా లేదా, నా బోత్ సైడ్స్. ఒక సైడ్ చూసుకునే మంచి పేరెంటింగ్ అటిట్యూడ్ ఉన్న లీడర్ ఉన్నాడంటే దేవుడికి దండం పెట్టాలి. లేదు, అతను కూడా పైపైన చూసుకుంటున్నాడు, చాలా కష్టం అనుకున్నప్పుడు వెంటనే రంగంలోకి దిగాలి. అది ఏ రోజుకు ఓ రోజు మంట పెడుతుంది. ఏమంట? క్యారీ ఫార్వర్డ్ అనే మంట. అందుకని ముందే ఉన్నాడు అని అంటేనేమో ఓకే, అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు. ఎలా చూసుకుంటున్నారు అనేది చూసుకోవాలి. మంచినే చూసుకుంటున్నారు అందరినీ అనుకున్నప్పుడు ఓకే. అందుకనే నేను ఏ లీడర్కైనా స్వేచ్ఛ ఇస్తా కానీ, వాళ్ళకైనా ఇబ్బంది ఉంటే మాత్రం నా దగ్గరకు వచ్చేయండి అని చెప్పి, నా బోత్ సైడ్స్ ఏమైనా ఇబ్బంది ఉంటే నా దగ్గరికి మాత్రం రండి అని చెప్పి, అంతే. కానీ ఎవరిని కూడా ఫెయిల్ కానివ్వను. కాబట్టి నేను బోత్ సైడ్స్లో అట్లాగే చూసుకుంటూ, కానీ స్వేచ్ఛనిస్తా వాళ్ళకి. సో మీరు కూడా మీ ప్రమోషన్ నీ గురించి ఎంత అర్జెంట్ పనిలో ఉన్నా ఉందా లేదా, ఇది ఇంపార్టెంట్. ఓకే. తర్వాతది ప్రజెంటేషన్. ఇక దీని గురించి చెప్పనలవి కాదు. ఇది అంత చేసుకుంటే అంత పీవి. అసలు ప్రజెంటేషనే చేయట్లేదు అని అంటే, ఇది నేను ఇప్పుడు ప్రజెంటేషన్ చేస్తున్నాను, నాకు ఇది ప్రజెంటేషన్, నేను చెప్పుకుంటేనే నాకు బువ్వ, లేదా బువ్వ లేదు. నేను ఎన్ని ప్రజెంటేషన్ చేసుకుంటే నాకు అంత మంచిది. కానీ చేసుకోవడానికి నాకు ఇంకా టైమే దొరకట్లేదు. ఎందుకంటే మేము బిజీగా ఉన్నారు, కొత్త వాళ్ళు ట్రైన్ అప్ అవ్వడానికి వాళ్ళు రావాలి. అప్పుడు నా ప్రజెంటేషన్కి కుదురుతుంది, స్పేస్ వస్తుంది. కాబట్టి కొత్త కొత్త వాళ్ళు వస్తుంటే నేను ట్రైనింగ్ ఇవ్వడానికి, ప్రజెంటేషన్ ఇవ్వడానికి కుదురుతుంది. అది. సో ఎన్ని ప్రజెంటేషన్ చేసుకుంటే అది. నేను ఎక్కువ స్టార్ సెలబ్రేషన్ చేస్తూ ఎక్కువ ప్రజెంటేషన్ చేస్తున్నాను, కొత్త వాళ్ళకి నేను ట్రైనప్ చేస్తున్నానంటే నాకు అంత ఇన్కమ్ అనే అర్థం. నేను అని చేయట్లేదంటే నాకు ఇన్కమ్ లేదని అర్థం. మీరు ప్రజెంటేషన్ చేయకపోతే మీరు లేదు, లేదా ప్రజెంటేషన్ చేయించడం లేదా చేయడం, రిక్వెస్ట్ చేసైనా సరే సీనియర్తో చేయించుకోవాలి, లేదా మీరు చేయాలి. ఎగ్జిక్యూటివ్లకు ల్యాప్టాప్ ఉందో లేదో చెక్ చేసుకోండి. నిన్న 9 ఏమో చేశారట మా షెడ్యూల్. 9 చేసి తన అనుభవంతో తను చెప్తున్నాను, ల్యాప్టాప్ లేకపోతే మాత్రం అది వ్యర్థం సార్. అసలు కనీసం మనిషి తెలుసుకుంటే 10 చేయొచ్చు, నేమ్ లిస్ట్ అని, ఎన్ఎల్ థ్యాంక్ యూ మీట్లని, ఇట్లా. ఇంకా తన డౌన్లైన్లో అటు సెలబ్రేషన్ జరుగుతుంది, ఇటు జానయ్య సారు, ఇటు సుజాత మేడం, అటు మంజుల మేడం పర్సనల్, ఇంకా బోల్డ్ ఎంత వ్యవహారం జరుగుతుంది ఒక పెరల్ ఎగ్జిక్యూటివ్. తను లేకుండా జరుగుతుందా మీరు చెప్పండి? తను మొత్తము రియల్ ఎస్టేట్ మీదనో ఇంకా వేరే కంపెనీలతో మాట్లాడుతుండడము అవన్నీ చేసుకుంటే అసలు ఇక్కడ ఉండనే ఉండదు టీం. అంటే ఇక్కడికి వచ్చి ఆ వర్క్ చేయాల్సిన వర్క్ చేస్తే బాగా జరుగుతుంది. ఎందుకంటే కమిటెడ్ లీడర్స్ తయారవుతూనే ఉంటారు. నిన్న సెలబ్రేషన్ ఎట్లా జరిగింది అశోక్? మార్నింగ్ సార్, చాలా బాగా జరిగింది సార్. అందరు హ్యాపీగా ఫీల్ అయినారు. స్పాట్ గా ఇద్దరు లాగిన్ కూడా అవుతాను అన్నారా? ఈ వెల్నెస్ గురించి క్లారిటీ ఇచ్చారా? ఇచ్చాను ఆల్రెడీ. అక్కడ ఇప్పుడు లాగిన్ అవుతున్న వరలక్ష్మి మేడం, వాళ్ళ మదర్ కి పెరాలసిస్ అంట. తన హెల్త్ కోసం తీసుకున్నారు పల్స్ కాఫీ.
తన మదర్ కూడా వచ్చి మాట్లాడింది, చాలా బాగుందయ్యా, నాకు ఇప్పుడు వచ్చి ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయింది వచ్చి. ఇప్పుడు వెరీ హ్యాపీగా లేచి కూర్చుంటున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను. అంటే ఆ అమ్మాయి కూడా లాగిన్ అవుతాం. అటువంటి టైంలోనే వెల్నెస్ గురించి చెప్పాలి. వాట్ ఈజ్ వెల్నెస్ అనేది సబ్జెక్ట్ మర్చిపోతుంది, గుర్తుపెట్టుకోవాలి. మనకి రక్ష సబ్జెక్ట్. తప్పనిసరిగా వెల్నెస్ పాయింట్స్ ఏం చెప్పాలి అనేది తెలిసి ఉండాలి. అది సబ్ కాన్షియస్ లో ఫీడ్ అయిపోవాలి. నోరు తెరిస్తే వెల్నెస్ రావాలి. వెల్నెస్ అంటే ఏంటి? వెల్నెస్ అంటే ఇమ్యూనిటీ. వెల్నెస్ అంటే ఇమ్యూనిటీ, అంతే. ఇమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నాం అంటే వెల్నెస్ గురించి మాట్లాడు. అయితే ఇంకా మన ప్రొడక్ట్లు అంత ఫేమస్ కాలేదు కాబట్టి R&D వీడియో చూపించాను. అది ఉందిగా, సేకరించడం అడవుల్లోంచి ఇది చూపించాను. ప్లస్ ఇంకోటి, మీరు ఎగ్జిక్యూటివ్స్ సెషన్స్ ని బాగా ఉపయోగించుకోవాలి. అవకాశం వస్తే ఏంది నాకు అవకాశం ఇవ్వట్లేదు సార్ అని అనుకోవాలి. మీ యొక్క హీరోయిజం ని బయట పెట్టేది ఆ సెషన్సే. స్పీకర్ అవ్వాలని ఎంతమంది కొట్టుకుంటారు తెలుసు అసలుకి. నాకు 10 నిమిషాలే ఇచ్చిర్రు, నాకు పావు గంట ఇచ్చినారు, నాకు ఇవ్వలేదు అసలుకి అని. అట్లాంటిది మీకు మీ టీం దగ్గర మీరు చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. టీం మన్యం ప్లాట్ఫామ్ అనేది అంత వాల్యూ తీసుకొచ్చాం దానికి. మన కన్సిస్టెన్సీ, మన డిగ్నిటీ, మన డిసిప్లిన్ ద్వారా టీం మన్యం లీడర్ అనేది. ఓకే, సెషన్స్ ఉపయోగించుకోండి. ఇప్పటి నుంచి మనకి విఓపి ఉంటుంది కొన్ని రోజుల వరకు 1000 క్రియేషన్ కి. ఆ విఓపిలో ఏ స్లైడ్ వరకు చెప్పాలో నేను చెప్తాను. అయితే ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్, మనం వీ కెన్ డూ 8 PM ఆల్సో. 8 PM మార్నింగ్ ఒక తీసుకోండి, ఈవినింగ్ ఒక 8 PM కి ఒక షో. ఓకే, ఈవినింగ్ ది ఒకరు బాధ్యత తీసుకోండి. లావణ్య మేడం, మీరు ఈవినింగ్ బాధ్యత తీసుకోండి. 8 PM కుదరదా? ఇంట్లో పని ఉంటుంది. భోగా సార్, సార్ ఒక పని చేయండి, 11 AM 8 PM రెండు. ఓకే సార్. ఓకే, 11 AM కి ఒక విఓపి. ప్రొడక్ట్ల వరకు వచ్చి ఆగిపోతుంది, ఇక చాలు. ఎస్, ఓకే సార్. ప్రతిరోజు R&D వీడియో ఏదో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయండి. 8 PM కి ఒకసారి మళ్ళీ, సరేనా? ఓకే సార్. సాయంత్రం కూడా సేమ్ అదే సార్. సేమ్ అంతే, వివోపిని. ఓకే. ఎవరైతే మార్నింగ్ రాలేదో వాళ్ళకి మార్నింగ్ ఒకరు, ఈవినింగ్ ఒకరు. ఓకే, ఎవరైనా ఉద్యోగస్తులు మార్నింగ్ 11 AM కి అయితే ఓన్లీ లేడీస్ అటెండ్ అవుతారు. మన దాంట్లో ఉద్యోగస్తులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా సక్సెస్ చేయించాలి కాబట్టి 8 PM. ఓకే. అయితే నేను కొన్ని రోజులు ఇంట్రెస్ట్ చూపించి ఎవరెవరిని అక్కడ పరిచయం చేయాలి, ఇలాంటివన్నీ కూడా చేద్దాం. మన వాళ్ళని మనం హైలైట్ చేసుకోవాలి కదా. అట్లా ఎవరైనా స్టార్ డ్యూటీ తొందరగా అయ్యారు, స్టార్ అయ్యారు, బ్రాండ్ న్యూ వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్పడం, కానీ మైక్ మాత్రం ఇవ్వద్దు. ఎస్, అవును సార్. ఎవ్వరికి మైక్ ఇవ్వద్దు. అసలు నేను సీనియర్లకు ఇవ్వడానికి భయపడతాను. మీరు 250 స్టార్లకి ఒక 1000కి ఇవ్వండి చాలు. వీళ్ళతో మాట్లాడిస్తే బాగా కనెక్ట్ అవుతారు, వీళ్ళని హైలైట్ చేసుకుంటే నాకు లాభం, ఇలాంటివి వదిలేయండి. ఎస్ సార్. వాళ్ళు ఎక్కువగా పని చేస్తే లాభం. స్టార్లు అయిన వాళ్ళతోటి కూడా ప్రెజెంటేషన్స్ ఇలా చేయిస్తే అసలుకి ఎటువంటిది ఉండదు. ఎస్, అవును సార్. 250 వాళ్ళు 500 అయిన తర్వాతనే ఇక మన జోన్లోకి వచ్చినట్టు. అప్పటి వరకు రిలాక్స్. ప్రైమరీ స్కూల్ వాళ్ళు అప్పుడప్పుడు వచ్చినా సరిపోద్ది కదా మంజుల మేడం. స్ట్రిక్ట్ అటెండెన్స్ పర్సంటేజ్లు ఉండవు, ఆడుతూ పాడుతూ రావచ్చు, వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం.
అందరికి మాత్రం ఇవ్వకండి. ఇది ఒకటి చిన్నది చూసుకోండి. సో P3 అనేది ప్రెజెంటేషన్. సునీల్, మీరు ప్రెజెంటేషన్లో రాటు తేలాల్సిందే. మీ ల్యాప్టాప్ పట్టుకొని వెళ్ళడము, ప్రెజెంటేషన్ చేయడం, మొత్తం సిస్టమ్ అంతా ఎవరికి భయపడుతుందంటే స్పీకర్కి భయపడుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ పెద్దరికం. ముందు కావాల్సింది స్పీకర్స్. మీ దగ్గర ప్రెజెంటేషన్ చేసేవాళ్ళు మీరు చేయడం చేస్తే ఇక మీ టీం మీ గ్రిప్లోకి వచ్చినట్టు. ప్రెజెంటేషన్ చేయని వాళ్ళ దగ్గర తోటి ఎవ్వరు ఉండరు. నేను ప్రెజెంటేషన్ చేయట్లేదు అనుకోండి, నాకు ఎవరు ఉండరు. మీరు ప్రెజెంటేషన్ చేయాలి. అమ్మో నేను చేస్తే పడిపోద్దేమో టీం అని అనుకుంటే ఒక లైన్ని మన బాగు కోరుకునేటువంటి సీనియర్కి అప్పచెప్పాలి. ఇటువైపు నువ్వు చూసుకుంటుండండి, నేను ఇటు ప్రాక్టీస్ చేస్తానని చెప్పాలి. అది మనకు ఒక నెలకు 5,000 ఆ సీనియర్ వాళ్ళు వచ్చినా కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఇది ఇంపార్టెంట్. ప్రెజెంటేషన్. కళ్యాణి మేడం, మీరు ప్రెజెంటేషన్లోకి వెళ్ళాలి. ల్యాప్టాప్ ఉండి తీరాల్సిందే మీకు. ఇప్పుడు మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారండి, పెట్టుబడి లేకుండా స్టార్ట్ చేశారా? ఇప్పుడు అనుకుందాం మీ దగ్గర ల్యాప్టాప్ లేదు అనుకుందాం, మీ బిజినెస్కి 5 లక్షలు పెట్టారనుకుందాం. దీనికి ఎంత అండి? 25,000. అవునా? 25,000 దీనికి. ఇండస్ వివాకి మన మనసులో ఎంత క్లారిటీ ఉందంటే ఇండస్ వివానే లైఫ్ ఇస్తుంది. ఇంత మంచి ప్రొడక్ట్లు మనకు జీవితానికి ఉపయోగపడేది. ఇది దీనికి 25,000, ఇక్కడ 5 లక్షలు, 10 లక్షలు. ఇంకా ఈ కంపెనీలో షేర్లు బాగున్నాయి అంటే ఇంకే ఏదైనా, లేకపోతే అక్కడ ప్లాట్ బాగుందంటే మళ్ళీ ఎమ్మటే పుట్టుకొస్తాయి డబ్బులు. నేచర్ మనం ఎంత బిలీవ్ చేస్తున్నామో, దేని మీద మనం ఫోకస్ ఉంది అనేది ఈజీగా కనిపెడుతుంది. ఇప్పుడు నేను చెప్పిన క్లారిటీ తోటే, పోలికతోటే చెప్పేస్తుంది. హరిప్రసాద్ వివానే లైఫ్ అనుకుంటున్నాడా లేదా అనేది నేచర్ ఈజీగానే కనిపెట్టేస్తుంది. ఏం సార్ మీరు ఉద్యోగం వదిలి పెడుతున్నారా అన్నప్పుడు నేను ఒకటే అడిగాను, ఇండస్ వివా 15-20 సంవత్సరాలు ఉంటుందా ఉండదా అని. ఎందుకు ఉండదండి అని అన్నాను. మరి ఇంకెందుకు అన్నాను. నా సర్వీస్ ఉన్నంతకాలం ఇండస్ వివా అయితే ఉంటుంది కదా, మరి ఇంకేంది ఎందుకు భయపడుతున్నారు? ఏమైనా ఉందా అందులో లోపం అని? అందులో ఏం లేదు అన్న. మరి ఇంకెందుకు? అది అన్న. లేకపోతే మీరు నన్ను చూసుకోరా, మీలో ఏమన్నా ఉందా అనేది ఆలోచించాలి మనం. సో నేను ఎంత బిలీవ్ చేస్తున్నాను అనేది ఇంపార్టెంట్. 25,000 మందం కూడా ఇండస్ వ్యాన్ బిలీవ్ చేయకపోతే ఎందుకంటే అసలు 25,000 మందం. ఇది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకా ఇది ఉంటే సరిపోద్ది, ఇంకా ఉంటే సరిపోద్ది, ఇంకోళ్ళు ఎవరైనా కనెక్ట్ అవుతారేమో. ఎంత కనెక్ట్ అయితే ఎంత వస్తుంది? 100 PE వస్తుంది, 1,000 రూపాయలు వస్తాయి. అలాంటి వాళ్ళని ఎక్కువ మందిని ఇంకా కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ల్యాప్టాప్ ప్రెజెంటేషన్. ఇంత నిక్కచ్చిగా లేకపోతే కష్టం. మీకు ఎవరైనా ఒకవేళ లేకపోతే ఇది ల్యాప్టాప్ ఎవరెవరికి ఉందో నాకు తెలీదు, ఉన్నా కూడా ఎలాంటిది ఉందో తెలియదు. సో ఈ ప్రెజెన్స్, ప్రమోషన్ అండ్ ప్రెజెంటేషన్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇది ఉందనుకోండి, జస్ట్ నేను ఇప్పుడు అశోక్ ఏదైతే ఒక వీడియో అని చూపించానో వెంటనే వీడియో చేయించవచ్చు, ఆ గ్రిప్లోకి వచ్చేస్తుంది. ఇది ఇంపార్టెంట్. ఆ తర్వాత IAP పోస్టర్స్. దీంట్లో మెంటర్ అంటే మెంటర్ని పట్టించుకునేటువంటి వ్యక్తి జానే సార్.
ఆయన క్రెడిట్ ఆయనకి ఇవ్వాల్సిందే. ఒక్కొక్కరికి ఒక బలం ఉంటుంది. అస్సలకి రూల్ కర్ర కొట్టినట్టే చేస్తారు. జానే సార్ మీరు ఎగ్జాక్ట్ గా నేను ఏది చెప్తున్నానో అది మీరు దించేస్తున్నారు. అది జూనియర్ స్క్రమ్ బిట్ అది పెట్టడం, జిఎస్ఎం పెట్టడం, ఓకే ఇట్లనా సార్ అయితే ఇట్లా అని అనడం, అది ఎగ్జాక్ట్ సూపర్. అలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం. కానీ మీకు ఏదైతే బలాలు లేవో అక్కడ నేను ఫుల్ఫిల్ చేస్తాను. ఎక్కడో ఒక దగ్గర మనిషి 100% ఉండలేడు. ఓకే, అక్కడ నేను అది మీరు నన్ను ఉపయోగించుకోవడం రావాలి మీకు. అదొక్కటి వస్తే మనం ఫైనల్ గా మనతోటి ఉండేవాళ్ళు ఎవరు అనంటే ఎగ్జాక్ట్ గా మనల్ని దించేవాళ్ళు. అక్కడ సుకుమార్ అల్లు అర్జున్ తోటి సినిమా తీయాలనుకుంటాడు, ఎందుకంటే ఎగ్జాక్ట్ ఎమోషన్ అక్కడ పండిస్తాడు. అందుకే తేజ కొత్త వాళ్ళతోనే తీస్తా, పాత వాళ్ళతో తీయని అంటాడు. ఎందుకు? నన్ను ఎగ్జాక్ట్ గా దించరు వాళ్ళు, కొత్త పిల్లలు అయితే ఎగ్జాక్ట్ గా దించుతారని అంటాడు తేజ. ఓకే, ఎగ్జాక్ట్ గా అసలుకి మీరు ఏదో టేబుల్ చెప్పారు, నిన్న ఒక టేబుల్ వేశారు వాళ్ళు ప్రెజెంట్ అని, అట్లా కొత్తగా మొదట్లో నేను కాల్ చేసి మీ టేబుల్ ఎందుకు రాలేదు, మీ టేబుల్ అని అడిగి అలసిపోయి లేపటు రాసి ముఖాన కొడితే అయిపోద్ది అన్నట్టు అట్లా ఏదో వేసిరు అంతే. అది ఎందుకంటే ఒక దాంట్లో మనం ఎప్పుడైతే నిష్ణాతని సాధిస్తామో, ఎక్సలెన్స్ ని డౌన్ నుంచి తీసుకోగలుగుతాం. ఒక దగ్గర ఒబీడియన్స్ అన్నమాట. కంగారు ఉందనుకోండి చేయలేము. డౌన్ లైన్ నుంచి నా దగ్గరికి రావాలని కోరుకుంటాం, కానీ నా దగ్గర నుంచి ఇంకోళ్ళకి ఇవ్వాలని అశోక్ కొన్ని చూడండి ఎక్సలెంట్ గా ఒకసారి ఆ దాంట్లో ఫోన్ లో చేసి చక్కగా ఓపీ ఎంత జరిగింది, ఎస్పీ ఎంత జరిగింది, ప్రజెంట్ అంత టాలెంట్ దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. ఐఏపీ పోస్టర్లు మీ టీం ఒక 2 సంవత్సరాలు, ఒక 2 సంవత్సరాలు కాదు, ఒక సంవత్సరం ఓపీ పట్టండి 2025 వరకు. ఇప్పుడు ఇది వరకు స్కూళ్ళల్లో ఇంత రాసేది, ఇప్పుడు ఉందా సార్ కృష్ణ సార్? మొత్తం కంప్యూటరీకరణ వచ్చింది. రేపు పొద్దున్న ప్రోగ్రెస్ కార్డులు నెల అయిందంటే మా సార్లు ఇచ్చేసాడు, ఇది రాయండి అని. ఇంకొక కొన్ని సంవత్సరాలు అయితే మొత్తం కంప్యూటరీకరణ, అంటే రాసే పని ఉండకపోవచ్చు, సింప్లిఫైజ్ అవ్వచ్చు. అట్లాగే 2025 కనుక మీరు ఓపికతో కష్టపడితే మనకు అది ఒక టాలెంట్ ఇస్తుంది, తర్వాత ఒక ఈజీనెస్ అనేది అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే లోపల పెరిగిన స్కిల్ మాత్రం అట్లా ఉండిపోద్ది, ఆ కన్సిస్టెన్సీ అనే స్కిల్ మాత్రం ఉండిపోద్ది. అది మీరు తెలుసుకోవాలి. ఎవరు మనల్ని అడుగుతున్నారు అనేది తర్వాత. ఆ తర్వాత భోగసారి కూడా కొంతమంది అది మొత్తం ఎగ్జాక్ట్ గా చేస్తున్నారు, కానీ ఈ దాంట్లో మాత్రం ఫస్ట్ మార్కు జానేసరికి కొన్ని. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క, ఇప్పుడు షరీఫ్ గురించి ఒక 2 మాటలు ఏదైనా గొప్పతనం ఉంటే చెప్పండి సార్ అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, కానీ మనకు పీవీ వచ్చే దగ్గర దాన్ని మనం పెట్టాలి. నేను నా బ్రదర్నే నేను చెప్తాను ఎగ్జాంపుల్. ది బెస్ట్ డ్రైవర్, డ్రైవింగ్ చేస్తాడు. నేను అది డ్రైవింగ్ చేయడంలో భయపడతాను. ఎవరికైనా పొరపాటున ఏమన్నా తగులుతుందేమో, వాళ్ళు 4 మాటలు అంటారేమో, ఇట్లాంటిది ఏదో చిన్నది ఉంటుంది. ప్రాక్టీస్ తక్కువ కాబట్టి అట్లా ఉంటుంది. ప్రాక్టీస్ చేయడానికి ఇంట్రెస్ట్, ప్రాక్టీస్ ఎక్కువగా ప్రాక్టీస్ చేసి వాడు ఈజీగా డ్రైవింగ్ చేస్తాడు. నేను ఒకరోజు తనకి ఇదే ఎగ్జాంపుల్ చెప్పాను. టీమ్ డ్రైవింగ్ లో నేను నిష్ణాతుని, నువ్వు నిష్ణాతుడు కాదు, నువ్వు కార్ డ్రైవింగ్ లో నిష్ణాతుడు. ఒకవేళ ఇండస్ట్రీవా కార్ డ్రైవింగ్ కానీ పీవీ ఇస్తే నీకే డబ్బులు ఎక్కువ వస్తాయి, కానీ ఇక్కడ టీమ్ డ్రైవింగ్ ఇస్తుంది. కాబట్టి ముందు డబ్బుల పని కంప్లీట్ చేద్దాం, మిగతాదంతా సంగీతం ప్రాక్టీస్ తర్వాత చేద్దాం, మిగతా తర్వాత. సో ఈ పాయింట్ అర్థం చేసుకో. తను
మనం ఎందులో అయితే మనీ వస్తుందో, ఇప్పుడు తనకి ఎలక్ట్రికల్ వర్క్ దాంట్లో డబ్బులు వస్తాయి, వివాలో వస్తాయి. కాబట్టి ఈ 2 డ్రైవింగ్లు నేర్చుకోవాలి. ఒకరికి రియల్టర్లో వస్తుంది, దీంట్లో వస్తుంది. ఈ 2 డ్రైవింగ్లు నేర్చుకో. సంపాదన వచ్చే 2-3 మార్గాలను అస్సలు వదిలిపెట్టుకోవద్దు. బ్యాలెన్స్ చేస్తూ ఇది. సో ఈ డ్రైవింగ్స్ బాగా నేర్చుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో ఐఏపీలో ఇన్కమ్, సునీల్ నువ్వు నాకొక కోటం ఉన్నాడు అనేటువంటిది వదిలిపెట్టాలి. ఓకే, అసలు కోటం లేకపోతే నేను ఎలా ఉండాలి అనే దాంట్లో నువ్వు ఈరోజు హెల్త్ బాగాలేదు, నువ్వు ఎలా ఉండాలి? నేను బోత్ సైడ్స్ ఇన్కమ్ నేను ఎవరికి ఎంత వస్తుంది ఏందనేది అసలు విశ్లేషణ చేసావా? ఎందుకు చెయ్యము అని అంటే ఒక భయం, అది ఆ భయాన్ని ఫస్ట్ తీయాలి. అర్థమైందా? ఓకే, నువ్వు నీ సీనియర్ చేస్తాడు, ఆయన పని ఆయన చేస్తాడు, నా పని నాదే అన్నాను. అట్లా నా తర్వాత మౌనిక సార్ అనకూడదు, నా తర్వాత సునీల్ అనాలి. ఏం డబ్బులు అవసరం లేదా నీకు? నా తర్వాత సునీలే అని అన్నట్టు ఉండాలి. నేను నా లీడర్స్ అట్లా తయారు చేస్తాను. అర్థమైందా? ఆ విధంగా నువ్వు రిపోర్ట్, నేను అందుకనే జానీ సార్ని పొగిడింది. ఆయన పర్సనల్ గా అయినా పొగడొచ్చు. నేను దేన్ని ఫోకస్ చేస్తున్నాను అనేది నీకు అర్థం కావాలి, అశోక్ అర్థం కావాలి, మిగతా వాళ్ళందరికీ. ఆ కన్సిస్టెన్సీని, ఆ వర్క్ ని చేయడం ఎక్కడో ఇంకో అది మనకి అర్థం చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. టేబుల్, ఇన్కమ్ టేబుల్, ఎవరికి ఎంత వస్తుంది, వాట్సాప్ లో ఎంతమంది యాక్టివ్గా ఉంటున్నారు, మోటివేషన్ లో ఉంటున్నారా లేదా, దానికి నేను బోగసార్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, కూటమిని ఎట్లా ఉపయోగించుకోవాలి, నా డౌన్ లైన్ తోటి ఏం మాట్లాడాలి, మౌనిక గారికి ఎట్లాంటి ఆదేశాలు ఇవ్వాలి, ఇవన్నీ తెలియాలి. దానికి సార్ కూడా తోడవుతుంటాడు. ఒక్క వ్యక్తి అవదు మొత్తం. ఇది హరిప్రసాద్, నా పని నేను చూసుకుంటాను, భోగా సార్ అయినా సరే యాక్టివ్గా ఉండాలి. అంత మాత్రాన హరిప్రసాద్ని కాదన్నట్టుగా ఇది మాత్రం పక్కా చేయాలి. అర్థమైందా? ఇప్పుడు మెమోంటోస్ క్రెడిట్ నేను కోటంకి ఇచ్చాను. కోటం ఏమన్నాడు? సిద్ధార్థ సునీల్ లేకపోతే అది అవ్వదు అని. అంటే కోటంకైనా ఎవరు బలం? నువ్వు, సిద్ధార్థ. అవునా? అన్ని విషయాల్లో కూడా సేమ్ అట్లా ఉండాలి. మెమోంటోలకు పీవీ వస్తే అదే పని చేసేవాళ్ళు. కంపెనీ ఇంకోసారి నేను ఎన్ని మెమోంటోలు ఇంతమందికి ఇచ్చానంటే, ఇగో 200 పీవీ తీసుకో అని అన్నది అనుకో, అప్పుడు అదే పని చేసేవాళ్ళం. మనం కేవలం ఈ పని కోసమే ఇండస్ట్రీలోకి రాలేదు. నేను లేకున్నా ప్రెజెంటేషన్ చేస్తాడు సునీల్ అని బాలకుమారి మేడంకి చాలా ధైర్యం ఉండాలి. ఓకే, ఎందుకు రాదు? పద్మ మేడంకి ప్రెజెంటేషన్ రాదా? ప్రెజెంటేషన్ లేకనే ఎన్ని రిటైల్ చేసిందా పద్మ మేడం? జూమ్ లో చేయడం రాలేదు ఇంతవరకు. దానికి నువ్వు తోడవ్వాలి, ల్యాప్టాప్ ఉండాలి, లింక్ ఇవ్వాలి. ఈ పని నేర్చుకోకుండా ఎంతకాలం నువ్వు ఆధారపడతావు? చేసే కొన్ని ప్రెజెంటేషన్లైనా బాలకుమార్ గారికి వెంటనే టైం ఇవ్వాలి. అమ్మ నువ్వు చెప్పు పల్స్ గురించి, నేను వీడియో షేర్ చేస్తానని అన్నారు. అదే ఇది తొందరగా, ఒక్కవేళ అరే టీము, నా ఇన్కమ్ టీం పడిపోద్దేమో అనే లోపల ఆలోచనలు భయం ఉంటే ఒక లైన్ని కోటం సార్కి అప్పచెప్పి వీళ్ళని మీరే ఫాలోఅప్ చేయాలి, ఇక్కడ పీవీ మీరే బాధ్యత తీసుకోండి అని చెప్పి మీరు ప్రసన్న గారి దగ్గర ఎక్కడో చేయాలి. ఓకే,
టీం రెడీ అయిపోయిన తర్వాత నా టీం అని వచ్చి ఫోటోలు దిగడం కాదు. అది నా టీమే కదా, ఇది నా టీమే కదా, ఇది నా టీమే కదా, కాదు. ఎవరైతే బాధ్యత తీసుకుంటారో వాళ్ళ దగ్గరకు వస్తారు వాళ్ళు ఎవరైనా. నువ్వు రంగంలోకి దిగాలి. నీ ల్యాప్టాప్ ఉందా? ల్యాప్టాప్ ఏంలో షేర్ చేయడం, చిన్న చిన్నగా ప్రెజెంటేషన్లు. ఫస్ట్ నీకు భయం ఉంటే పద్మ మేడం తనతోటి మీరు చేయించండి, సరేనా? ఓకే, కళ్యాణ్ గారు మీరు కూడా ఇదే పని. ప్రెజెంటేషన్స్ జూమ్ లో చేయడం అవసరము. ఇప్పుడు ఆ కరోనా వస్తుందో రాదో తర్వాత సంగతి, కానీ ఎప్పటికైనా మాత్రం ప్రెజెంటేషన్ మీకు అవసరం అవుతుంది. ఉమ్. నేను 2 చేస్తే నా సీనియర్ అసలు చేయడేమో అని అనుకోకండి, అట్లేం ఉండదు. ఉమ్. ఇప్పుడు నూరు భాష గారు చేస్తున్నారు, షరీఫ్ గారు చేస్తున్నారు. ఉమ్. లావణ్య మేడం మీరు ఫీల్ అవుతున్నారా, సంతోషపడుతున్నారా? హ్యాపీ సార్. థ్యాంక్ యూ మీట్లో రావాలి. వాళ్ళు చేయించుకోకపోతే నన్ను పట్టించుకోరేమో అనేటువంటిది భయం కూడా వదిలేయాలి. ఇలాంటి కొన్ని కొన్ని తెలిసి తెలియక మనం రిలీజ్ చేసేటువంటి వేవ్స్ మనల్ని చాలా అడ్డుపడుతుంటాయి. ఎంకరేజ్ చేసుకోండి, ప్రెజెంటేషన్ ఎక్కువ చేయండి. ఇది మీరు ప్రెజెంటేషన్ చాలా లో ఉంటుంది. ఇంకా సెల్ ఫోన్ లో చేసేటువంటి ప్రెజెంటేషన్, వీడియో ఆఫ్ చేసి ప్రెజెంటేషన్, ఇది ఎక్కడో వాళ్ళకు కుదరట్లేదండి అనుకున్నప్పుడు అన్ని కోణాల్లో ట్రై చేసి అప్పుడు అట్లా చేస్తే ఒకటి. అంతేగాని విలువైన వాళ్ళ సమయాన్ని వేస్ట్ చేయదు. ఇన్కమ్ టేబుల్, రెండోది అటెండెన్స్ టేబుల్. ఒకవేళ మీ జూనియర్లు ఒక గ్రూప్ లో పెడుతున్నారు అనుకోండి, మీరు సీనియర్ దాంట్లో పెట్టండి అటెండెన్స్ టేబుల్. వాళ్ళకి పోటీగా పెట్టినట్టు కాకుండా సీనియర్ దాంట్లో పెట్టేసేయండి, సరిపోతుంది. జూనియర్లని ఏమో 500,000 వరకు, జూనియర్లు అంటే 250లు స్టార్లు అందరు కాదు, ఇక అది చేపల మార్కెట్ అవుతుంది. ఓన్లీ 500,000 వరకు ఇవ్వండి ఆ చాయిస్. ఇంకోటి పివి అనాలిసిస్ అండి. సిల్వర్ స్టార్ పోస్టర్ ఒకటి చేయించాము. మన ఎగ్జిక్యూటివ్ గ్రూప్ లో వస్తుంది, చూడండి. మోడల్ కూడా చేపించాను ఒకటి. సిల్వర్ స్టార్, గోల్డ్ స్టార్, తర్వాత 9 ప్రొడక్ట్స్ చేసిన వాళ్ళు, 12 ప్రొడక్ట్స్ చేసిన వాళ్ళు, 9 ప్రొడక్ట్స్ ఏమో థర్డ్ ప్రైజ్, 12 ప్రొడక్ట్స్ సెకండ్ ప్రైజ్, 24 ప్రొడక్ట్స్ ఫస్ట్ ప్రైజ్. దీన్ని మంచి హైలైట్ చేసుకోండి. స్టార్ 500 అయిన వాళ్ళని కొత్తగా 2025లో మాక్సిమం నేను పర్సనల్ గా కలవడానికి ట్రై చేస్తాను వాళ్ళని. ఈ యొక్క 2025లో వాళ్ళని ఆ ఏరియాకి వచ్చి వాళ్ళని ఎలాగైనా సరే కలిసి వాళ్ళకి మెమోంటో కానీ గిఫ్ట్ కానీ నాకు సంబంధించి నేను ఇస్తాను. 1000 అయితే ఇంకా పక్కా 1000. ఈ వాళ్ళని పర్సనల్ గా కలవడం,
వాళ్ళని విష్ చేయడం చేద్దాం. ఈ ప్రోగ్రామ్ని మనం స్టార్ట్ చేద్దాం. నాతో పాటు ఎంతమంది ఎగ్జిక్యూటివ్లు వస్తే అంతమంది రావచ్చు, అందరూ వాళ్ళని కలవడానికి. ఇది 2025 దాంట్లో పెడదాం. ఇవన్నీ కూడా నేను మీ గ్రౌండ్ లెవెల్లో మీ టీముల్ని బలోపేతం చేసి మీకు ఎక్కువ మంది వర్కింగ్ పార్ట్నర్స్ రావడానికి చేసే ప్రయత్నం. మీరు నన్ను ఎంత యూజ్ చేసుకుంటే ఈ 2 సంవత్సరాలు మీకు అంత లాభం. మీకు తెలియకుండానే నేను చెప్పే మాటల ద్వారా మీ లోపల ఉన్న లీడర్షిప్ తయారవుతూ ఉంటుంది. ఈ ఐఏపి గురించి తర్వాత చర్చించుకుందాం. సో ఇది సిల్వర్ స్టార్ అనేది చూడండి. మీ దాంట్లో సిల్వర్ స్టార్ అయ్యారా ఈ వీక్? ఎవరు సార్ మీ దాంట్లో? కళ్యాణి సార్, కళ్యాణి రెడ్డి. కళ్యాణి. ఓకే. ఇంకా ఎవరి దాంట్లో? ఒక కళ్యాణి గారు అండ్ సురేష్ గారి దగ్గర 2, మహాలక్ష్మి అండ్ కీలత గారు. ఇంకా సార్ మీ దగ్గర ఏమన్నా ఉందా? ఎవరి దగ్గర? లాస్ట్ వీక్ సార్, 570. లాస్ట్ వీక్ స్వాతి మేడం అయింది. అయితే ఫోటో పెట్టేసేయండి. ఇది ఇప్పుడు ఈ 3 ఫస్ట్, సెకండ్, థర్డ్ మాత్రం నెలకు ఒకసారి తీస్తాం. సిల్వర్ స్టార్, గోల్డ్ స్టార్ ఏమో వీక్లీ తీస్తాము. నేను ఇంకొక పోస్ట్ ఏమో నెలకు ఒకసారి. జనవరిలో ఎవరు? ఇదంతా దేనికోసం చెప్పండి? 500s తయారు చేయడానికి. ఇది దానికోసమే. దీన్ని ఎంత ఎఫెక్టివ్గా ఉపయోగించుకుంటే అంత మంచిది. లాస్ట్ వీక్ స్వప్నారాయణ మేడం అయ్యారా? ఆ ఫోటో తీసేసి నేను ఇంతమంది టీంని చూసుకోగలుగుతానా అనే భయం వదిలేయండి. ఒక సిస్టమ్ని అందుకే తయారు చేసి పెట్టాను. ఎవరికి వాళ్ళ బాధ్యత ఇచ్చి వాళ్ళు మళ్ళీ ఒకరి మీద ఒకరికి ఇది చేసుకోకుండా అన్ని పర్ఫెక్ట్గా ఉంది మన దగ్గర. నో టెన్షన్. సరేనా? ఇంకా మంజుల మేడం? ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సార్ ఓకే. మీ దగ్గర సిల్వర్ స్టార్ ఏమన్నా అయ్యారా? కాలేజ్ సార్. వైపు అనిత గారు వైపు మీ బాధ్యత. స్పాన్సరింగ్ కూడా చేసుకోండి. సరేనా? ఓకే సార్. ప్రెజెంటేషన్స్ నిన్న సుజాత మేడం చేసి చూసారు కదా, దాన్ని కూడా Yes, sir. అది కూడా చాలా ఇంపార్టెంట్ పీపీటీ. అది ఎప్పటికైనా ఎవర్ గ్రీన్. అది యాక్చువల్లీ వర్చువల్ పీపీటీ అట్లా ఉంటేనే బాగుంటుంది. అది నాకు బాగా నచ్చిన పీపీటీ. కళ్యాణ్ గారు, సార్. ల్యాప్టాప్ మీ ప్రెజెంటేషన్. ఓకే. ఓకే సార్. గుడ్ మార్నింగ్. ఏదైనా చిన్న ఇబ్బంది ఉంది కంటికి సంబంధించేది ఏం కాదు. ఓకే. దేవి గారిని తయారు చేసుకోండి, సిద్ధార్థ గారిని ప్రెజెంటేషన్ కి తయారు చేసుకోండి. నేను లింక్ ఇస్తాను, నువ్వు చెప్పడం స్టార్ట్ చేయని చెప్పాలి సిద్ధార్థ్. ఇప్పుడు చూడండి, ఓకే సార్. మాషెట్టి గారు లాంటి వాళ్ళు ఎన్ని చేయగలిగారు? గట్టి కూర్చుంటే 10 చేయగలిగారు. ఈ 10 తోటే సెట్ అయిపోతామా? అంత టీం ఉన్న వ్యక్తి కేవలం 10 తోటే. అలా కాదు కదా, బోత్ సైడ్స్ కూడా తనకి ప్రెజెంటేషన్లో తయారవ్వాలి. అది మనతోటే తయారవ్వాలి. సీనియర్ తన గురించి తాను కొన్ని చేసుకుంటాడు అంతే. మీరు ఒక్క దగ్గరనే ఇది అవ్వకూడదు. సరే 1000లకు తర్వాత నేర్పిస్తాను, కానీ ముందైతే రూబీలు ముందుకు రావాలి కదా. ఇది మీ ప్రెజెంటేషన్స్ మీరు చేయడము. ఐట్వెల్ అనేది అప్డేట్ మీకు తెలుసు కదా, మనం ఎప్పటికప్పుడు అప్డేట్ రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ హోటల్లో బిర్యానీ ఎప్పుడు అట్లే ఉంటుంది. ఎందుకని? ఆయనకు ఆ ఒక్క ఫార్ములా తప్ప ఏది తెలియదు. ఇంకా కూల్ డ్రింక్ ఎప్పుడు ఒకటి. ఓన్ R&D ఉంటే అప్డేట్ చేసుకోవచ్చు.
మనకు నచ్చినట్టు వండుకోవచ్చు అనమాట. ఇంగ్రీడియంట్ మన దగ్గరే ఉంటాయి. అట్లా ఐడ్వెల్ కానీ అప్పుడప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ని అప్డేట్ చేస్తుంది. ఇప్పుడు ఐచార్జ్ అప్డేటెడ్ ఆఫ్టర్ రీసెర్చ్. ఓకే, అట్లా. సో దాన్ని అట్లాగే ఇంకా అందులో ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్ మనము చాలా తక్కువ తెలుసు మనకి ఇండస్ట్రీ గురించి, చాలా తక్కువ, చాలా చిన్న పిల్లలం మనం. దాని గురించి చాలా ఎక్కువగా మనం ఎంత అంటే అంత ఊహించుకోవచ్చు. ఓకే, అది సో అప్డేట్ అవుతుంది. మనము ఒక 15 minutes మన ప్రేయర్ మనం చేసుకుందాం. Quieter you become, the more you are able to hear. ప్రపంచాన్ని శాసించే నాయకులు, బిలియనీర్స్, సెలబ్రిటీస్ ఇలాంటి వారందరూ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు, ఒక రకమైన గోల్లో ఉంటారు. అండ్ వాళ్ళ లైఫ్కి అది ముఖ్యం కూడా. కానీ వాళ్ళకి ఏం చేయాలో క్లారిటీ లేకపోతే వాళ్ళు చేసే పని ఎక్కడికైనా ఎవరూ లేని ప్రదేశానికి, కొండల్లోకి, సముద్రాల దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళ బలాన్ని పెంచుకుంటారు, వాళ్ళ ఆలోచనని సరి చేసుకుంటారు. అందుకే లైఫ్లో ఎప్పుడూ కూడా మనలో సైలెన్స్ని తీసుకొచ్చే ఒక అలవాటుని చేసుకోవాలి. పుస్తకం చదవటం, మెడిటేషన్ చేయడం ఇలాంటివి చేయాలి. దీనివల్ల మన ఆలోచన మీద మనకి శ్రద్ధ పెరుగుతుంది. ఒంటరితనం కాదు, ఇది ఏకాంతం. మనశ్శాంతిగా ఉంటుంది. సెల్ఫ్ అవేర్నెస్ అంటే మన మీద మనకి అవగాహన పెరుగుతుంది. నాకు కళ్ళు తెరుచుకున్నాయి అనే మాట మనం అంటాం చూసారా, అలాంటి ఎక్స్పీరియన్స్ ఈ సమయంలోనే జరుగుతుంది. సో ప్రతిరోజు ఒక 10 నిమిషాలు మీతో మీరు గడపండి. మీరు ఎంత సైలెంట్గా ఉంటే మీరంత బాగా వినడం మొదలు పెడతారు. ద వూండ్ ఇస్ ద ప్లేస్ వేర్ ద లైట్ ఎంటర్స్ యూ. నా జీవితంలో నాకు కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి. ఆ సమయంలో బాధపడ్డాను. కానీ కొంత సమయం తర్వాత తెలిసిందేమిటంటే ఆ దెబ్బలే నన్ను మార్చాయి. ఒక బలమైన కొండకి గాయమయ్యి రాళ్ళు విరిగి ఒక గృహలా ఏర్పడితే అప్పటిదాకా చీకటిగా ఉన్న ఆ కొండ లోపల వెలుగు చేరుతుంది. అప్పటిదాకా చీకటిగా ఉన్న ఆ కొండ లోపల ఎవరూ చూడని కొత్త విషయాన్ని ఆ వెలుగు ద్వారా మనం అండ్ ఈ ప్రపంచం చూస్తుంది. అలాగే నాకు తగిలిన ప్రతి గాయం నాలోకి మరింత వెలుగును తీసుకొచ్చింది. ఈ ప్రపంచం మీద, నా చుట్టూతా ఉన్న మనుషుల మీద, నా జీవితం మీద చాలా కృతజ్ఞత పెరిగింది. కాంతి అనేది కంటికి కనపడని విషయాన్ని మనకి చూపిస్తుంది. అండ్ ఆ కాంతి లోపలికి రావాలంటే గాయం తగలాల్సిందే. అందుకే రూమీ అంటారు, జీవితంలో ఎదురు దెబ్బలు తగిలితే ఆ సమయంలో బాధగా ఉండొచ్చు, నొప్పి ఉండొచ్చు, మనల్ని మనం దురదృష్టవంతుడు అని అనుకోవచ్చు. కానీ కొంచెం ఆగి చూస్తే మన ఆలోచన తప్పని తెలుస్తుంది. మనం ఇప్పుడు దాకా చూడని మనలోని కొత్త విషయాన్ని మనకు చూపిస్తుంది. సో గాయం మంచిది. యాజ్ యూ స్టార్ట్ టు వాక్ ఆన్ ద వే అపియర్స్. ఈ ప్రపంచంలో ఎన్నో గొప్ప గొప్ప ప్రదేశాలు ఉన్నాయి. అలాంటి ప్రదేశాలకి వెళ్ళినప్పుడు అసలు ముందు ఇక్కడికి ఎవరు వచ్చారు, ఎలా వచ్చారు అనే సందేహం కలుగుతుంది. కానీ తర్వాత అనిపిస్తుంది అతను లేదా ఆమె ఎవరో కానీ ముందు వచ్చారు కాబట్టే మనం ఈ ప్రదేశాన్ని ఇప్పుడు చూడగలుగుతున్నాం. అదే వాళ్ళు గనక ఎందుకు రావాలి అని అనుకుని ఉంటే మనం అసలు ఈ ప్రదేశాన్ని చూసేవాళ్ళం కాదు అని అనిపిస్తుంది. రూమీ చెప్పిన ఈ మాట సత్యం. మనకి ఏం చేయాలో తెలుసు, ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, కానీ వెళ్ళడానికి మొహమాటం, భయం. తెలియని దారి ఎలా ఉంటుందో అని ఆలోచిస్తాం. మంచి ఉద్యోగం చేయాలి, మంచి వ్యాపారం చేయాలి, గొప్ప కళాకారుని అవ్వాలి, ఇలా మనకు ఉంటుంది. కానీ ఎలా అనే ఆలోచన వస్తే భయపడిపోతాం. కానీ చాలామందికి తెలియదు ఏంటంటే ఎవరికి దారి ముందు కనపడదు. వాళ్ళు నడుస్తూ ఉంటే ఆ దారి కనబడుతూ ఉంటుంది. అలాగే మనం కూడా ఎలా అని కూర్చోకుండా మన దారిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే దారి అదే కనిపిస్తుంది. ఇన్సైడ్ యూ దేర్ ఇస్ అన్ ఆర్టిస్ట్ యూ డోంట్ నో అబౌట్. ఆర్ట్, కళ అంటే ఏంటి? మన క్రియేటివిటీ లేకపోతే మన ఇమాజినేషన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయడం ఒక ఆర్ట్. దాన్ని పెయింటింగ్, రైటింగ్, ఫిల్మింగ్ ఇలా ఏదైనా సరే మనం చేయొచ్చు, చూపించవచ్చు, చెప్పొచ్చు. ఇలా ఆలోచిస్తే మనలోనూ ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అనిపిస్తుంది. చిన్నపిల్లలు అందరూ క్రియేటివ్గా ఉంటారు, ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్లే. కానీ పెరిగే కొద్దీ వాళ్ళలోని ఆర్టిస్ట్తో టచ్ని వాళ్ళు కోల్పోతారు. సచిన్ ఒక ఆర్టిస్ట్, ఏఆర్ రెహమాన్ ఒక ఆర్టిస్ట్, చిరంజీవి, కమల్ హాసన్ వీళ్ళందరూ చిన్నప్పటి నుంచే ఆర్టిస్ట్లే. కానీ ఎప్పుడూ కూడా వాళ్ళలోని ఆర్ట్ని వదులుకోలేదు. నేను పాటలు బాగా పాడతాను, కానీ దానివల్ల నాకు డబ్బు రావడం లేదు, ఎందుకు పాడాలి అని చాలామంది పాటలు పాడటం మానేశారు. ప్రతిసారి డబ్బు కోసమే కాదు, మన కోసం కూడా మనలోని ఆర్టిస్ట్ని బ్రతకనివ్వాలి. మనలోని ఆ చిన్న పిల్లాడిని ఫ్రీగా ఉండనివ్వాలి.
బొమ్మ గీస్తాడా గీయనివ్వండి, ఆడుకుంటాడా ఆడనివ్వండి, పాట పాడతాడా పాడనివ్వండి, ఏదైనా సరే చెయ్యనివ్వండి, వాడు అలా చేస్తే మనలో కొత్త ఉత్సాహం వస్తుంది. అది డబ్బు ఇచ్చినా రాదు. ద గార్డెన్ ఆఫ్ ద వరల్డ్ హ్యాస్ నో లిమిట్స్ ఎక్సెప్ట్ ఇన్ యువర్ మైండ్. ఇది రూమీ చెప్పిన మాటల్లో చాలా పవర్ఫుల్ మాట. ఈ ప్రపంచాన్ని మనం ఒక అందమైన పచ్చదనంతో నిండిపోయిన, జలపాతాలతో ఆహ్లాదంగా ఉన్న, మత్తిపోయే ప్రదేశంలో చూడవచ్చు. అలాగే ఇదే ప్రపంచాన్ని మనం గోల గొడవలతో నిండిపోయిన, రోజు జీవితాన్ని నాశనం చేస్తున్న నరకంలా కూడా చూడవచ్చు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే మనం ఎలా చూస్తున్నాం, మనం ఎలాంటి లెన్స్ వాడితే మనకి ప్రపంచం అలా కనిపిస్తుంది. పాజిటివ్ లెన్స్తో చూస్తే, ఎలాంటి లిమిటేషన్స్ లేకుండా ఆలోచిస్తే ఈ ప్రపంచం అందంగా కనిపిస్తుంది అండ్ ప్రతి చోట అవకాశాలే కనిపిస్తాయి. అదే నెగిటివ్ లెన్స్తో చూస్తే ప్రతి చోట కష్టాలే కనిపిస్తాయి. సో మీరు ఎలా చూస్తున్నారో ఆలోచించండి. యూ వర్ బోర్న్ విత్ వింగ్స్, వై ప్రిఫర్ టు క్రాల్ త్రూ లైఫ్. మనందరం ఎగరడానికే పుట్టాం, ప్రపంచాన్ని చూడటానికే పుట్టాం. మరి ఎందుకు మనం ఎంత స్లోగా పాకుతున్నాం? ఏంటి మనలోకి వచ్చిన భయం ఏంటి? ఇది బయట వాళ్ళు ఇచ్చే భయం కాదు, మనలో ఉండే భయం. అండ్ ఈ భయం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. దీన్ని జయించడం కంటే కూడా దాన్ని ఎలా ఇగ్నోర్ చేయాలి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది తెలుసుకోవాలి. భయం అనేది ఒక ఎమోషన్. అది మనల్ని అలర్ట్ చేస్తుంది, మనకి ఇష్టమైన మనుషుల వల్ల వస్తుంది. కానీ ఆ భయం మన రెక్కల్ని కూడా కట్ చేస్తుంది. కానీ మనం చేయాల్సింది ఆ భయం ఉండటం మామూలే అని దాన్ని ఇగ్నోర్ చేసి ముందుకు వెళ్ళిపోవాలి. అంతేగాని భయానికి పెద్ద పీట వేస్తే మన జీవితాంతం మనం పాకుతూనే ఉంటాం. అందుకే భయం వచ్చినప్పుడు దాన్ని ఇగ్నోర్ చేసి మన పని మనం చేయాలి. అలా బ్రతికితే రెక్కలతో ఎగిరినట్టే. సో ఇలా మనం వీడియో చివరికి వచ్చేసాం. అండ్ వీడియో ముగించే ముందు ఒక్కసారి రివైజ్ చేసేద్దాం. Yesterday I was clever, so I wanted to change the world. Today I am wise, so I am changing myself. ఈ ప్రపంచాన్ని మార్చాలి అనే ఆలోచన కన్నా ఈ ప్రపంచానికి ఉపయోగపడేలా నేనెలా మారాలి అనేది ఆలోచించాలి. ఇట్స్ యువర్ రోడ్ అండ్ యువర్స్ అలోన్. అదర్స్ మే వాక్ ఇట్ విత్ యూ, బట్ నో వన్ కెన్ వాక్ ఇట్ ఫర్ యూ. నువ్వు వెళ్ళాలి అనుకున్న దారి నీదే. జనాలు వస్తారు, నీతో నడుస్తారు. నీ కోసం మాత్రం నడిచేది నువ్వు ఒక్కడివే. ద ఆర్ట్ ఆఫ్ నోయింగ్ ఈజ్ నోయింగ్ వాట్ టు ఇగ్నోర్. జీవితంలో అన్నీ బాగా తెలుసుకోవాలి అంటే అవసరమైన వాటిని అర్థం చేసుకోవాలి, అనవసరమైన వాటిని పట్టించుకోవడం మానేయాలి. ద క్వైటర్ యూ బికమ్, ద మోర్ యు ఆర్ ఏబుల్ టు హియర్. ఎప్పుడైతే మనం సైలెంట్గా ఏకాంతంలో ఉంటామో అప్పుడు మనకి చాలా విషయాలు ఇంకా బాగా అర్థమవుతాయి. ద వూండ్ ఈజ్ ద ప్లేస్ వేర్ ద లైట్ ఎంటర్స్ యూ. ఎదురు దెబ్బ తగిలితే బాధ అనిపించినా కూడా ఆలోచించి చూస్తే ఆ ఎదురు దెబ్బ మనలోకి జ్ఞానం అనే కాంతిని తెస్తుంది, మనకి మంచే చేస్తుంది. యాజ్ యూ స్టార్ట్ టు వాక్ ఆన్ ద వే అపియర్స్. ఎలా వెళ్ళాలి అనే భయంతో ఉండకండి, వెళ్ళి చూడండి. కొత్త దారి మీరే సృష్టిస్తారు. ఓకే, కూల్. నెమ్మదిగా 2 చేతులు కదా, జస్ట్ ఒక 10 నిమిషాలు అంతే. ఈ 10 నిమిషాలు మనల్ని మనం ఎట్లా హోల్డ్ చేసుకున్నాం, మనకు మనం ఎంత ప్రిపేర్ చేసుకున్నాం మైండ్ని పీస్ స్టేట్కి. ఓకే, ప్రశాంతమైన స్టేట్కి మనకు మనమే తీసుకొచ్చుకోవాలి. ఎవరు తీసుకురారు. ఇక కదిలిస్తుంది ఈ ప్రపంచం, నిశ్చలంగా ఉంచదు. ఓకే, సో ఇందులో ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఓకే, ఐఏపీ పోస్టర్లు కానీ వేసే దగ్గర కానీ, ప్రెజెన్స్ P3 కానీ ఐఏపీ, ఈ 2 కూడా ఇంపార్టెంట్. ఆ తర్వాత మీరు ప్రెజెంటేషన్స్ చేయడంలో నిష్ణాతులు అవ్వాలి, అది చేతిలోకి తీసుకోవాలి. ఓకే, ఇది మీ టీంకి కళ్యాణ్ మేడం చేయించాలి. ల్యాప్టాప్లో రోజుకు ఒక ప్రెజెంటేషన్ 2 అయినా సరే, అది మీ దుర్గాదేవి మేడం చూడాలి. లింక్ తీయడం రావాలి మీకు. ఇప్పుడు నేను ఇది ప్లే చేశాను, ఎలా ఉంది? బాగుంది కదా, ఆ టీంకి ఉపయోగపడుతుంది కదా.
ఇది నేను ఈ చిన్న పని నేర్చుకోలేదనుకోండి, నా దగ్గర ల్యాప్టాప్ లేదనుకోండి, టీంని ఎట్లా నిలబెడతాను అసలుకి? అసలు సాధ్యమవుతుందా ఎక్కడైనా? కాదు. నా దగ్గర ఉంటే ఎంతో అంత నేను చేసుకోవచ్చు. వింటున్నావా సునీల్? అర్థమైందా మేడం? ఉమ్. మంజుల మేడం మీరు కూడా ఓకే, లేకపోతే ఉండదు. ఉమ్. పద్మ మేడం మీరు అసలు మీరు ఇద్దరు వింటున్నారా? పద్మ మేడం సునీల్. సరే సార్. ఓకే సార్. ముఖ్యంగా ఈ ఇట్లా తరచుగా వీడియోస్ ఆఫ్ చేయడము, వచ్చినప్పుడు వీడియోలు ఆఫ్ చేసుకోవడము, ఈ టీం గురించి పట్టించుకోకపోవడము, ఉం? వాళ్ళకి టీంని ఎలా నిలబెట్టడానికి కష్టమవుతుంది? ఎంత చాలా కష్టమవుతుంటుంది. ఉం. రాక రాని వాళ్ళని పట్టించుకుంటాం మనం. లేదు. ద బెస్ట్ ప్లాన్ ఏంది? రాకుండా ఉండడం. ఓకే, సింపుల్, ఏం లేదు. మీటింగ్లకు రాకుండా ఉంటే సరిపోద్ది, ఎవరు పట్టించుకోరు మనల్ని, అంతే. అప్పుడు సరిపోతుంది. వస్తే ఏందనంటే వచ్చిన వాళ్ళకి మనం బాధ్యత. ఉం. అందరూ ల్యాప్టాప్స్ తీసుకోవాలి, ల్యాప్టాప్స్ లో ప్రెజెంటేషన్. సూర్య మీరు కూడా ఈవినింగ్ వచ్చిన తర్వాత మీరు ఒక్క ప్రెజెంటేషన్, 2 ప్రెజెంటేషన్ల ల్యాప్టాప్ లో చేయకుండా ఎక్కడో ఆగి, బైక్ మీద ఆగి, వాళ్ళకు ఒక చిన్న వాట్సాప్ లో మాట్లాడేసి ఇలా ఇచ్చేయకూడదు. ఉం. వచ్చినాక నో ప్రాబ్లం, నేను ఈవినింగ్ వస్తాను, ఈవినింగ్ చేస్తానని చెప్పండి. ఓకే, బహుశా నేను మళ్ళీ 10 o'clock ఇట్లా వచ్చి మీకు కాల్ చేస్తాను. ఓకే, అదేం లేదు సార్, నా చిన్నది విఓపికి మార్నింగ్ ఈవినింగ్ ఎవరు అని ఒకసారి డీటెయిల్స్ తీసుకుంటే బాగుంటుంది సార్. మళ్ళీ పోస్టర్స్ చేసుకోవాలి, మళ్ళీ వాటికి సంబంధించిన పోస్టర్స్ చేసి పెట్టాలి మళ్ళీ గ్రూప్ లో. ఎన్ని ఉంటారు సార్? అవును, మార్నింగ్ రేపటి నుంచి స్టార్ట్ చేయండి సార్. ఎస్. విఓపి మా షెట్టి తీసుకోండి మార్నింగ్ మీరు. ఓకే సార్. ఈవినింగ్ సెషన్ జానే సార్కి ఇచ్చేయండి 8 PM. రేపు మార్నింగ్ మా సిటీ నేను తీసుకుంటాను సార్, మార్నింగ్ ఈవినింగ్. సరే, మండే ఈవినింగ్ మీరు తీసుకుంటారా? మంగళవారం మార్నింగ్ జానే సార్కి ఇచ్చేయండి. ఓకే సార్ మండే ట్యూస్డే ఫిజికల్ ప్రెజెంటేషన్కి వెళ్తున్నా సార్, వెడ్నెస్డే తీసుకుంటా సార్ నేను. పని అయిపోద్ది. వెడ్నెస్డే ఇచ్చేయండి 11 o'clockకి. లావణ్య మేడం మండే మీరు మార్నింగ్. ట్యూస్డే మార్నింగ్ అట్లా మీరు ఒక ఫ్రేమ్ చేసేసుకోండి సార్ అడిగి. మీరు మంజుల మేడం కూడా అలాగే థౌజండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, అది ఓకే చెప్తున్నారండి, ఇప్పుడు చెప్పడంలో అటు ఇటు ఉన్నప్పుడు మనం ఏం ఇబ్బంది పెట్టద్దు. ఉమెన్స్ కి మార్నింగ్ 11 ఇచ్చేస్తే బెటర్ సార్. పర్లేదు, ఈవినింగ్ కూడా చూస్తారు. ఈవినింగ్ వాళ్ళ వీలుని బట్టి, ఒక రోజు ఉంటుంది అని అంటే వాళ్ళ వీలుని బట్టి. అయితే కొంచెం చెప్పడంలో ఇబ్బంది ఉంది అని అనుకుంటే నేనే చెప్పేస్తాను, నో ప్రాబ్లం. ఎందుకంటే 70-80 మెంబర్స్ వస్తారు కాబట్టి అందరి మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసే మనం ఇవ్వచ్చు. చాలా సింపుల్, ప్రతి ప్రొడక్ట్ 2-3 లైన్లే ఉంటాయి, అంతే. ఏ వైపు ఉన్నంత ఉండదు, చాలా బాగుంటుంది స్లైడ్స్. జస్ట్ మీరు సహకరించండి, అసలు చాలా వండర్ఫుల్ జరుగుతుంది మా ప్రోగ్రామ్. జస్ట్ అడిగినప్పుడు ఓకే సార్ రెడీ అని చెప్పి అంటే సోమ చాలా. మంగళనా, ప్రతి సోమ మంగళ వెళ్దాం అనుకుంటురా జానీ సార్? ఈ సోమమంగళే సార్. ఓకే, అట్లయితే ఇప్పటి వరకు ఒకటి ఈ వారం అడ్జస్ట్ చేసి పెట్టండి సార్. ఓకే ఓకే సునీల్ కూడా చెప్పొచ్చు ప్రెజెంటేషన్. చెప్పండి సార్.
అందరు ఎంకరేజ్ చేయండి. ఓకే. కళ్యాణ్ మేడంకి ఒకసారి ఇవ్వండి. ఆ స్లైడ్స్ అట్లా ఉంటాయి, చాలా ఈజీ ఉంటుంది. అవును. చాలా అంటే కేవైపీ స్లైడ్స్ అంటే చాలా ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. పేరాలు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సరేనా సార్? ఓకే సార్. ఓకే సార్. ఓకే.